రాని సమయం రాకపోతే నీ భాగత్వం ఇంకా నెక్స్ట్ పెడతామని మనం చేస్తున్నారు. ఈరోజు సౌత్లో కూడా నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడైతే సుధాకర్ మీరు ఆ రకంగా మాట్లాడారో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అన్న మీరే నడుస్తున్నారు. నేను అన్నాను నా వెంట కాదు, తెలుగుదేశం పార్టీకి లాయల్టీగా ఉండండి. ఈ పార్టీ మనందరిది, అంతేగాని ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు లేదు. మనందరూ పార్టీకి మోస్తాంబారు. అదలా దయచేసి తప్పు చేస్తే మీ ప్రాంతంలో ఏ నాయకుడైనా ఐ డోంట్ కేర్, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆధారంతో నాకు ఇస్తే ఎవరైనా సరే నేను బజారు పెడతానని చెప్పి మరొకసారి ప్రజలు మనవి చేస్తాను. ఎందుకంటే నేను కోవట్ కాదని, వైసీపీ కోవట్ కాదని చంద్రబాబు గారు చెప్పే వరకు రామ్ తెలుగుదేశం పార్టీ అభిమాని, ముఖ్యంగా నా అభిమానిని చంద్రబాబు చెప్పే వరకు ఈ దండయాత్ర అమలు చేస్తాను. అందువల్ల నేను ఎవరికి భయపడను. నన్ను భయపెట్టాలని చూస్తే వేటాడేస్తాను. ఒకటే చెప్తాను, ఇక తెలుగు సిద్ధాంతం ఒకటే, తప్పు చేస్తే కాలు తీసే, అబద్ధం ఆడితే నాలుగు కోసే, నో పోలీస్, క్రైమ్ రేట్ తగ్గిస్తాను, ఒక బొప్పుడుగా మారుతాను. ఈవేళ ప్రజలు పీడిస్తుంటే ఇంకా చూడదలుచుకోలేదు. ఈవేళ నా రాష్ట్రాన్ని కాపాడటం కోసం గతంలోనే జగన్మోహన్ రెడ్డి పాలననే దండయాత్ర చేశాను. పులివెందులు వెళ్ళాను, కడప వెళ్ళాను. అందువల్ల ఈ రోజు నన్ను వల్ల టచ్ చేశాను. డిఫరెంట్గా తెలుగుదేశం పార్టీలో కోవట్లు అందరూ ఏర్పడేస్తాను, ఎవరిని ఉపేక్షించలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి కలంకం దాకుండా తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారం ఉండేలాగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. జై హింద్.